రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ సిద్దమవుతోంది. కాసేపట్లో బీజేఎల్పీ మీటింగ్ జరగనుంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొననున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు బీజేపీ సభ్యులు. రైతు భరోసా, మూసీ నది ప్రక్షాళన, ఖమ్మం జిల్లా భూదాన్ భూములు, నిరుద్యోగుల సమస్యలు, విద్యా కమిషన్ నివేదిక వంటి అంశాలను అసెంబ్లీలో లేవనెత్తనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎలా రెడీ అవుతోంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంలో విఫలమైందనేటువంటి అంశం మీదనే ఎక్కువగా బీజేపీ ఫోకస్ చేయబోతుంది. ఆ అంశాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సమస్యలే ఎజెండాగా పెట్టుకొని అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలని ఫిక్స్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం జరిగేటువంటి బీజేఎల్పీ మీటింగ్లో కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం కానీ ప్రజల కోసం అని చెప్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుకున్నటువంటి అసలు నిజాన్ని బయటపెట్టిన ఉద్దేశంతో ఈ బీజేపీ సిద్ధమవుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలకు రేపు జరిగేటువంటి బీజేపీ సమావేశంలో ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. మహేశ్వర్ రెడ్డి అధ్యక్షుని ఈ సమావేశం జరగబోతుంది. అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలి, బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండాలనేటువంటి అంశం మీద రేపటి బీజేపీ సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. అయిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా వెలుగుమట్ల, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల సమస్యను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ పేదలందరూ కూడా గుడిసె ఇల్లులు నిర్మించుకొని ఉంటే అక్కడ ప్రభుత్వం వాళ్ళని కూల్చేసి అర్హులైనటువంటి చాలా మందికి అన్యాయం చేసింది. కొంతమందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆ అంశాన్ని లేవనెత్తబోతోంది. దాంతోపాటు అక్కడ దాదాపు 60 ఎకరాలకు పైగా స్థలం ఉంటే కేవలం 9 ఎకరాల్లోనే పేదలకు ఇచ్చి మిగిలినవన్నీ కూడా రియల్టర్లకు కానీ బడాబాబులకు కట్టపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఇప్పటికే బీజేపీ చేస్తుంది. దాన్ని కూడా లేవనెత్తే అంశం కనిపిస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే మూసీ ప్రక్షాళన పేరుతోని ప్రభుత్వం తీసుకోవాలనుకున్నటువంటి భూసేకరణ విషయాన్ని కూడా అందులో అసెంబ్లీలో లేవనెత్తే అంశం కనిపిస్తుంది. ఎందుకు అంటే 3,000 ఎకరాలు భూసేకరణ చేపడితే మూసీ ప్రక్షాళన కోసం అందులో ఉన్నటువంటి పేదలందరూ కూడా రోడ్డున పడాల్సి వస్తుందనేటువంటి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న నేపథ్యంలో దాంట్లో బడాబాబులకు మాత్రమే హైడ్రా పనిచేస్తుంది, పేదలకు పనిచేయట్లేదు, పేదల ఇళ్లను పేదల స్థలాలను మాత్రమే ఇబ్బంది పెడుతున్న అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తుంది. దాంతోపాటు ఇప్పటి వరకు మూసీ ప్రక్షాళన పేరుతోని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన కానీ ప్రభుత్వం ఫేజ్ 1 కింద ఈ మధ్య ఇచ్చినటువంటి సీఎం ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలనే అంశాన్ని కూడా బీజేపీ మాట్లాడే ఛాన్స్ ఉంది. దాంతోపాటు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కానీ 420 హామీల గురించి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. చాలా హామీలు ప్రభుత్వం అమలు చేయడం లేదు, కేవలం మాటలు మాత్రమే చెప్పింది. కాబట్టి వాటన్నిటిని కూడా ఈ సభలో నిలదీయాలని డిసైడ్ అయింది. దాంతోపాటు అసెంబ్లీ బడ్జెట్ సంబంధించి గత అసెంబ్లీ బడ్జెట్లో పెట్టినటువంటి ప్రతిపాదనలు ఏంటి, ఏ అంశానికి లేకపోతే ఏ విభాగానికి ఎంత ఖర్చు పెట్టారు, మిగిలినట్టు ఎందుకు పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఖర్చు పెట్టలేకపోయారు, కొన్ని ప్రాధాన్య అంశాలను ఎందుకు వదిలేశారు, అసలు అనుకున్న బడ్జెట్ను పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోయారన్న అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఎండలు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రధానంగా ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ను నిలదీయాలి, ప్రజా సమస్యలను ఎండగట్టాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలనేటువంటి ఒక ఆలోచనతో మాత్రం బీజేపీ కనిపిస్తోంది. అపర్ణ, రేపటి నుంచి జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు అదే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది.